ఇక తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతామన్న వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఐఎన్టీయూసీ నేతలు కలిశారు. ఆర్టీసీ సమస్యలను పొన్నంకు వివరించారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని కూడా ఐఎన్టీయూసీ నేతలకు చెప్పారు పొన్నం. ఇక ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇక ఏ సంఘాలైనా ఆర్టీసీ సమస్యల గురించి తమతో చర్చించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతామన్న వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఐఎన్టీయూసీ నేతలు కలిశారు. ఆర్టీసీ సమస్యలను పొన్నంకు వివరించారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని ఐఎన్టీయూసీ నేతలకు చెప్పారు పొన్నం. ఇక ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని కూడా హామీ ఇచ్చారు. ఇక ఏ సంఘాలైనా ఆర్టీసీ సమస్యల గురించి తమతో చర్చించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మరోవైపు తమ ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం బహిరంగ లేఖ రాసింది. సమ్మె ఆలోచనను విరమించుకోవాలని సిబ్బందికి విజ్ఞప్తి చేసింది. తల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకునేందుకు సహకరించాలని కూడా లేఖలో పేర్కొంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామంది ఆర్టీసీ యాజమాన్యం. ఇప్పటికైనా చర్చలకు పిలువకపోతే సమ్మె తథ్యమంటోంది టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ. ఈ రోజు అర్ధరాత్రి వరకు చర్చలకు ఆహ్వానం రాకపోతే రేపు ఉదయం నుంచే సమ్మెకు దిగుతామన్న ఆర్టీసీ జేఏసీ. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ పిలుపుతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.